బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై స్టే విధించాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. 2 పిటిషన్స్ పై విచారణ చేసిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై స్టే విధించాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. 2 పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ కు సంబంధించి స్టే విధించాలని సిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. అయితే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సిట్ కోరినట్టు సమాచారం అందుతోంది. అయితే 2 పిటిషన్లకు సంబంధించి విచారణ చేసిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి స్టే పిటిషన్ అలాగే బెయిల్ పిటిషన్లకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే 3 నిందితులు ఉన్నారో ఆ 3 నిందితులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని చెప్పి కూడా సీనియర్ న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లోధా బలంగా వాదన వినిపించారు. 309 సెక్షన్ లో అరెస్ట్ అయిన వారికి 167 వర్తించదని చెప్పి కూడా లోద్రా బలంగా వాదన వినిపించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద స్టే ఇవ్వాలని చెప్పి లోద్రా న్యాయస్థానాన్ని కోరారు. నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఇప్పుడు లేరని, రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి న్యాయస్థానం పేర్కొంది. షీట్ ను ఏసీబీ కోర్టు అభ్యంతరాల కారణంగానే ఏమాత్రం పరిగణించలేమని చెప్పి లోద్రా సరికాదన్న కూడా లోద్రా. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని చెప్పి కూడా లోద్రా హైకోర్టులో వాదన వినిపించారు. ఇదే అనాలిసిస్ ప్రకారం కూడా మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ట్రయల్ కోర్టు ఆదేశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ న్యాయవాదిని కోరారు. మొత్తం మీద నిన్న ఏదైతే విడుదలైన 3 నిందితులకు సంబంధించి కూడా బెయిల్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని చెప్పి లోద్రా బలంగా వాదన వినిపించారు. అయితే ఎవరైతే 3 నిందితులు ఉన్నారో రిలీజ్ అయిన 3 నిందితులు కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి అడ్వకేట్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శివ, అయితే ఈ పిటిషన్లలో 2 పిటిషన్స్ లో కూడా ఏం పేర్కొనడం జరిగింది? అంటే స్టే పిటిషన్ కి సంబంధించి, బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏ అంశాలను ఎక్కువగా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది? అంటే మొదటి పిటిషన్ కి సంబంధించి కూడా ఈ కేసులో ఏదైతే వీరు క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారం అరెస్ట్ అయ్యారు, దీంట్లో క్రిమినల్ ఎక్కువగా ఉపయోగించారు. అలాగే దీనికి సంబంధించి 167 ఏదైతే వీరు 167 క్లాజ్ గా చూపించి బెయిల్ పొందారో అది ఈ నిందితులకి వర్తించదని చెప్పి కూడా సిద్ధార్థ లోధా అంటే ప్రభుత్వం తరఫున ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2 అంశానికి సంబంధించి కూడా ఈ కేసు ప్రస్తుతం కీలకమైన దశలో ఉంది. విచారణ జరుగుతున్న సమయంలో ఇటువంటి బెయిల్ కనుక వస్తే కేసు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగే అవకాశం లేకుండా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. నిందితుల్ని భయభ్రాంతులకి గురి చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఈ కేసు ఇప్పుడే కొలిక్ వస్తుంది. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్ దాఖలు చేశాము. ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇటువంటి తరుణంలో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ఇరు వర్గాల మధ్య దాదాపుగా గంటన్నర పైగా కూడా వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కూడా గురువారానికి తీర్పును వాయిదా వేస్తూ తన తీర్పును వెలువరించింది. రైట్ శివ, థ్యాంక్ యూ.